సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అమలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళా రిజర్వేషన్ బిల్లులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రచార ఆందోళనలో భాగంగా పాదయాత్రలో, మోటార్ సైకిల్ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెలియజేశారు. అంతకు ముందు సిపిఐ జిల్లా కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో కార్మికుల హక్కులు నిరంతరం దెబ్బతింటున్నాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. విద్యారంగం, వైద్య రంగాల్లో మాఫియా పెత్తనం పెరిగిపోవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా మాఫియా, మెడికల్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, పి లావణ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంవిఎన్ ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు నల్లా రామారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు పి త్రిమూర్తులు, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రదర్శనలో, అలాగే ర్యాలీలు అనేక రూపాల్లో మన చేసి జనాన్ని చైతన్యం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో ఈ రోజు మా కార్మికులందరూ అదే మన పార్టీ సభ్యులందరూ కలిపి ఈ గోడ పత్రికని ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కావున ప్రజలు అందరూ, పార్టీ సభ్యులు, కార్మికులు అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. సిపిఐ ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యార్థి ఉద్యోగ వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేయమని చెప్పేసి పిలిపించింది. అందులో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుండి 15వ తేదీ వరకు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాల్లో, పట్టణాల్లో పాదయాత్రలు, అలాగే సభలు, మోటార్ సైకిల్ ర్యాలీలు కూడా మేము నిర్వహించబోతున్నాం. అలాగే దీనికి సంబంధించి సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రదర్శనకి, బహిరంగ సభకి మేము జన సమీకరణ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో ఉన్నాం. ఏంటంటే మోడీ వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం, అన్ని కూడా ప్రజా వ్యతిరేక, ముఖ్యంగా రాజ్యాంగ వ్యతిరేకంగా దేశాన్ని తాకట్టు పెట్టే విధానాలే అనుసరిస్తూ పోతా ఉన్నారు. మనం చూసాం 15 రోజుల క్రితం జరిగిన విద్యార్థి యువజన ఉద్యమం. అందులో చాలా విచిత్రం. ఈ రోజు వార్త చూస్తే ఎవరో ఒక అమ్మాయి మోడీ గారిని విమర్శించిందట, ఆ అమ్మాయికి క్షమాపేక్ష పెట్టాడు. అంతేగాని అక్కడ విద్యార్థి ఉద్యమంలో మరి పిల్లెట్టిగాను ఉపయోగించాడు, లాఠీ చార్జీస్ చేశాడు, లాఠీలకి మేకులు ఉన్నాయి, వాటర్ క్యాన్ ఉపయోగించాడు, బాసుపాయం ఉపయోగించాడు. చాలా మంది హాస్పిటల్ పోలేదు. ఇప్పటికీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా మంది విద్యార్థులు జైల్లో ఉన్నారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ రద్దు చేయలేదు, ఇచ్చిన మాట తప్పారు. దానికి సమాధానం మోడీ చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా అతను మీడియా ముందుకు వస్తాకి మోడీకి భయం మనం చూసాం ఈ 12 సంవత్సరాల్లో. అతనే సెల్ఫీగా ఒక వీడియో పెట్టి ఈ యువజన విద్యార్థులు ఏదో క్షమిస్తున్నట్టుగా అన్ని చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాని మీద మళ్ళీ తిరిగి ఉద్యమం మొదలవుతుంది.
అందువల్ల మీరు ఖచ్చితంగా దాని ఏదైతే ఎఫ్ఐఆర్ ఉన్నాయో అవన్నీ కూడా కట్టాలో. ఈ విధానాలు చూస్తుంటే ఎలా ఉందంటే, మన కరోనా టైంలో రైతులు 3 నెలల చట్టాలు రద్దు చేయమని నెలల తరబడి అక్కడ ఉద్యమాలు చేశారు. 750 మంది రైతులు ఆ చలిలో కరోనాలో చనిపోవడం జరిగింది. మోడీ క్షమాపణ చెప్పి రైతులకి నల్ల చట్టాలు రద్దు చేశారు. కానీ ఇప్పటికి 5 సంవత్సరాలు కొడుతున్నా వాళ్ళ రైతులకు గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, దేశవ్యాప్త సమ్మెలు చేస్తున్నారు. అది మోడీ ఇచ్చిన మాట ఇప్పుడు తప్పాడు. అలాగే ఈ యువతకి విద్యార్థులకు ఇచ్చిన ఆ మాట తప్పాడు. 24 రోజుల్లో ఎఫ్ఐఆర్ అన్ని రద్దు చేస్తామని చెప్పాడు, చేయలేదు. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మొత్తం అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు. ప్రధానంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు, దేశాన్ని అమ్ముతున్నారు. అందువల్ల ఈ విధానాలు మోడీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉంటాకి లేదు. ఈ బీజేపీ మతోన్మాద ప్రభుత్వాన్ని దించాలి. అందులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం జరుగుతుంది.